హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 300 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 20,000 రూపాయల శాలరీ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి, నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, నోటిఫికేషన్ ద్వారా ఎన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు, ఆ పోస్టులకు సంబంధించి శాలరీ ఏంటి, విద్యార్థులు ఏంటి అనే సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్టయితే తప్పకుండా వారికి షేర్ చేయండి, వారికి హెల్ప్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 300 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 20 పోస్టులు ఉన్నాయి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 20,000 రూపాయల శాలరీ ఉంటుంది. స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది. 25,220 రూపాయల శాలరీ ఇస్తున్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 50 పోస్టులు ఉన్నాయి. 25,220 రూపాయల శాలరీ ఇస్తున్నారు. కాపీస్ట్కి సంబంధించి 34 పోస్టులు ఉన్నాయి. 25,220 రూపాయల శాలరీ ఉంటుంది. టైపిస్ట్కి సంబంధించి 44 పోస్టులు ఉన్నాయి. 25,220 రూపాయల శాలరీ ఉంటుంది. ఎగ్జామినర్కి సంబంధించి 27 పోస్టులు ఉన్నాయి. 25,220 రూపాయల శాలరీ ఇస్తున్నారు. అసిస్టెంట్కి సంబంధించి 78 పోస్టులు ఉన్నాయి. 25,220 రూపాయల శాలరీ ఇస్తున్నారు. యూడీ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. 34,580 రూపాయల శాలరీ ఇస్తారు. లైబ్రరీయన్ గ్రేడ్ 2కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. 35,570 రూపాయల శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది. 40,970 రూపాయల శాలరీ ఇస్తారు. కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి 31 పోస్టులు ఉన్నాయి. 40,970 రూపాయల శాలరీ ఉంటుంది. సీనియర్ సిస్టమ్ ఆపరేటర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ 44,570 రూపాయల శాలరీ ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్ సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. 57,100 రూపాయల శాలరీ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే 300 పోస్టులకు సంబంధించి కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలని ఒకసారి తెలుసుకుందాం. ఓసీ కేటగిరీలో 121, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 33, బీసీ ఏ కేటగిరీలో 24, బీసీ బి కేటగిరీలో 26, బీసీ కేటగిరీలో 3, బీసీ డి కేటగిరీలో 19, ఈ కేటగిరీలో 12, ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 4, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 20, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 20, ఎస్టీ వాళ్ళకి 18, టోటల్గా 300 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు వాటికి సంబంధించిన విద్యార్థులని ఒకసారి తెలుసుకుందాం. సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు అయితే డిగ్రీ ఇన్ లా 3 years లా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీ, ఎంఎస్సి కంప్యూటర్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ లైబ్రరీయన్ పోస్టులకు డిగ్రీ ఇన్ లా కానీ లేదంటే బ్యాచిలర్ లైబ్రరీయన్ కోర్స్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. లైబ్రరీయన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకైతే ఏదైనా డిగ్రీతో పాటు లేదా ఏదైనా డిగ్రీ ఇన్ బ్యాచిలర్ లైబ్రరీ సైన్స్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. యూడీ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీతో పాటు షార్ట్ అండ్ 120 వర్డ్స్ పర్ మినిట్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి. అసిస్టెంట్ ఉద్యోగాలకు మరియు ఎగ్జామినర్ ఉద్యోగాలకు అయితే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. టైపిస్ట్ ఉద్యోగాలకు అయితే డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి. డాటా ఆపరేటర్ ఉద్యోగాలకు డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు అయితే డిగ్రీతో పాటు షార్ట్ అండ్ 80 వర్డ్స్ పర్ మినిట్ మరియు ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు అయితే 7th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 18 నుండి 42 సంవత్సరాలు ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాల వరకు కూడా ఇది రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్కి 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీకి 10 మార్క్స్, లా అండ్ సివిల్ క్రిమినల్కి సంబంధించి 50 మార్క్స్ కేటాయించారు. సీనియర్ సిస్టమ్ ఆఫీసరు, కంప్యూటర్ ఆపరేటరు, అసిస్టెంట్ లైబ్రరీయన్ గ్రేడ్ 2, స్టెనోగ్రాఫరు, అసిస్టెంట్ ఎగ్జామినరు, టైపిస్టు, కాపీస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి. జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 40 మార్క్స్ రావాలి. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు 10th స్టాండర్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 50 మార్క్స్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 మార్క్స్ కేటాయించారు. టోటల్గా 80 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 90 minutes టైం ఇస్తారు. ప్రతి క్వశ్చన్ 1 మార్క్ కేటాయించడం జరిగింది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఓసీ అభ్యర్థులు 40, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 35, బీసీ మరియు ఎస్సీ ఎస్టీలకు అయితే 30% మార్క్స్
రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మినిమం క్వాలిఫై మార్క్స్గా నిర్ణయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఈ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్లో ఈ నెల 30వ తేదీ నుండి వచ్చే నెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.